వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎక్కువసార్లు అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రో మాకు కొద్దిగా మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే పోస్ట్ చేయనేసి. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా ఎక్కువ కంపెనీస్ నుంచి అయితే పడుతున్నాయన్నమాట. సో దాని భాగంగానే నేను ప్రాపర్గా సర్చ్ చేస్తుంటే ఒక చాలా మంచి ఆపర్చునిటీ అయితే దొరికింది. మనకి మోటరోలా కంపెనీ నుంచి ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళైతే లాంచ్ చేశారు. సో గైస్ చాలామంది డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటుంటారు, టెక్నాలజీ నేర్చుకుంటుంటారు. సో చాలామంది ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అవ్వచ్చు, జాబ్ సీకర్స్ అవ్వచ్చు. సో మీరు అసలు ఏ స్కిల్ నేర్చుకున్నారు, ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేశారంటే బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఆ యొక్క టెక్నాలజీ రిలేటెడ్గా ప్లాన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా ఎక్కువ మంది పైథాన్ లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే సో పైథాన్ లాంగ్వేజ్కి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మన డేటా సైన్స్ వైపు వెళ్ళచ్చు, వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళచ్చు. అలా మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే నేర్చుకుంటున్నారు ఈ యొక్క పైథాన్. సో ఎస్పెషల్లీ ఈ రోజు కూడా మోటరోలా నుంచి మనకి పైథాన్ లాంగ్వేజ్ మీద పైథాన్ మీద మనకైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే రోల్అవుట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఆపర్చునిటీకి మనకైతే స్టార్టింగ్ 3.9 lakhs per annum నుంచి మనకైతే శాలరీ అయితే ఉంటుంది. 3.9 అంటే ఒకసారి ఆలోచించండి. సో యాజ్ ఎ స్టూడెంట్గా సో మీరు బ్రహ్మాండంగా అయితే ఎర్న్ చేయొచ్చు. సో గైస్ ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉండి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై అయితే చేయండి. జస్ట్ ఫ్యూ డేస్ ఎగో ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ అయింది, వెంటనే అయితే ఈ యొక్క పట్ల వీడియో అయితే చేస్తాను. ఓకే, లెట్ స్టార్ట్. రైట్గా చూస్తే మనకి మోటరోలాకి అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి రీడేట్ అవుతుంది మనకి వర్క్ డేకి. ఇక్కడ చూడండి మోటరోలాకి ఇక్కడ చూసారు మనకి ఇంటర్న్షిప్ ట్రైనీ పైథాన్ రోల్కి వెళితే రిలీజ్ చేస్తారు. మనకి బెంగళూరు లొకేషన్కి అయితే ఇదే స్పాట్ అయింది. మేబీ పార్షల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. ఆఫ్టర్ దట్ మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళైతే వర్క్ చేస్తారు. గైస్ ఇది పోస్టెడ్ ఎస్టర్డే మనకైతే పోస్ట్ అయింది. సో నేను వీడియో చేస్తాను. ఇది డేటా అనలిటిక్స్ టీమ్స్కి సంబంధించి ఈ యొక్క రోల్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారన్నమాట. డిపార్ట్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అనలిటిక్స్ ఆఫ్ కోర్ ఎంసీపీటీటీ ప్లాట్ఫామ్. వీరికి ఒక ప్లాట్ఫామ్ ఉంది, అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఆ యొక్క ప్లాట్ఫామ్ రిలేటెడ్గా మీరైతే వర్క్ అయితే చేస్తారు పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి అనమాట. ఓకే, డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది కాబట్టి ఆ డేటా సైన్స్ ఫీల్డ్కి ఈ పైథాన్ రిలేట్ చేసి వీళ్ళు ఈ యొక్క రోల్ని అయితే డిజైన్ చేశారని చెప్పచ్చు అనమాట. పైథాన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీరైతే డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, టెస్ట్ కూడా చేస్తారనేసి వీళ్ళైతే చెప్పారు. అంటే ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్న టీమ్స్కి మీరు అసిస్ట్ చేస్తారు యాజ్ ఏ ట్రైనీ. అంటే ఇంటర్న్గా మీరైతే వాళ్ళకైతే అసిస్ట్ చేస్తారన్నమాట. సో గైస్ అసలు ఈ హ్యాండ్స్ ఆన్ మీకు పైథాన్ మీద కొద్దిగా తెలిసి ఉండాలి, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉండాలి. పైథాన్ మీద కొద్దిగా ఏమైనా వర్కౌట్ చేసి ఏమైనా చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా రాస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి కరెంట్లీ పర్సూయింగ్ డిగ్రీ. సో మీరు ఎవరైతే చదువుతున్నారో థర్డ్ ఇయర్ వాళ్ళైనా ఫైనల్ ఇయర్ వాళ్ళైనా పర్వాలేదు, దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే బీటెక్ చేస్తున్న వాళ్ళు, బీసీఏ చేస్తున్న వాళ్ళు, బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్. అలా కాకుండా మేము పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని ప్రజెంట్ చదువుతున్న వేరే స్ట్రీమ్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా కొద్దిగా నేర్చుకుంటే మీరు కూడా దీనికి అయితే ట్రై చేయండి. ఎస్క్యూఎల్ డేటాబేస్ నాలెడ్జ్ కూడా మీకు అయితే ఉండాలి, గుడ్ ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఊప్స్ ప్రోగ్రామ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్, తొందరగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సింపుల్ అప్లై మీద అయితే క్లిక్ చేస్తారా, అప్లై ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ అయినా మీరు ఇవ్వచ్చు, అప్లై మాన్యువల్ ఇవ్వచ్చు, లేకపోతే యూజ్ లాస్ట్ అప్లికేషన్. మీకు ఏమైనా వర్క్ డేలో కనుక ఆల్రెడీ ప్రొఫైల్ కనుక రెడీగా ఉంటే యూజ్ లాస్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్ మీరు ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ చేయొచ్చు, ఆర్ అప్లై మాన్యువల్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కింద రెడ్ కలర్లో మనకి అప్లై లింక్ కూడా దాని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. కన్ఫ్యూజ్ పడకండి. ఓకే, సో అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేసి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.